నమస్తే, వెల్కమ్ టు లంచ్ టైమ్ న్యూస్. ప్రస్తుతం తిరుపతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటిస్తున్నారు. అలా చూద్దాం. అంబులెన్స్ సార్ ఇక్కడ నుంచి 8:40 మనకి స్టాంపిడ్ జరిగిన తర్వాత 15 minutes పట్టించారు వీళ్ళందరినీ బయటకు కొంతవరకు మాత్రం పెట్టారు. 1.4 lakhs ఆన్లైన్, రఫ్లీ అబౌట్ 4 lakhs ఆఫ్లైన్ సార్. 1.4 lakhs ఆన్లైన్ పెట్టాము. సో బట్ అది ఎప్పటి నుంచో అలా జరుగుతుంది సార్. అదే ఒకసారి జరిగేది కదా, ఈసారి ఎందుకు మనం మార్చుకోకూడదు అంటున్నా. అంటే నంబర్ తగ్గించినా సరే ఇక్కడికే మనం ఆ నంబర్ తగ్గించినా సరే సార్ మనం ఇచ్చేది వాళ్ళు ఇక్కడికి వచ్చి ఆసానం ఫీల్ అవుతారు. కానీ దానివల్ల ఉండదు సార్. డిమాండ్ ఉంది కాబట్టి ఆఫ్లైన్ ఆన్లైన్లో పెట్టడం వల్ల నాకు యాక్సెస్ ఉండట్లేదు, ప్రాబ్లం అవుతుంది. మీకు ఎవరు చెప్పారు? ఈ అసెస్మెంట్ చెప్పేస్తున్నావు. టెక్నాలజీ నేను అడిగిందని చెప్పు. టెక్నాలజీ ఉంది, ఒక IVRS అడుగు, ఇస్తారు ఇన్ఫర్మేషన్. అప్పుడు చెయ్యి, ఇప్పుడు ప్రిపేర్ చేయి. ఇప్పుడు చేస్తావు. మా జరిగింది కదా సంఘటన. యూ హావ్ టు అండర్స్టాండ్ ఆల్ దీస్ థింగ్స్. జరగకుండా చేస్తే అడ్మినిస్ట్రేషన్, జరిగినాక చేసేది కాదు. ఎవడో పెట్టాడని నువ్వు పెట్టాల్సిన అవసరం లేదు కదా. మీరు వచ్చినందుకు అడ్మినిస్ట్రేషన్ కి పంపించాం మిమ్మల్ని. మీరు అవన్నీ ఫ్రెష్ గా చూడమని చెప్తాను మిమ్మల్ని. మనం
గేట్ దగ్గర నుంచి వచ్చిన లైన్ అంతా రోడ్ల మీదే హోల్డింగ్ ఏరియా, అసలు పార్కులు ఎక్కడ పెట్టేది కాదు. అయితే ఇదొక జనం లోపలికి పోయింది, వీళ్ళు కరెంట్ తీసుకుంటున్నారు. వదిలేటప్పుడు కేర్ వాళ్ళు ప్రిఫర్ చేసేది లోపల కూర్చుంటూ అన్నారు, అది బాగానే ఉందని ఇంకా ఈ సెంటర్ మీ డిప్యూటీ ఎవరిని పెట్టారు టీటీ ఇన్ఛార్జ్? డైరెక్టర్ భూషాలు ఉన్నాడు. దాంతో పాటుగా మెడికల్ టీము, తర్వాత ఎలక్ట్రిసిటీ, సివిల్ అందరూ ఇన్ఛార్జ్ ఆఫ్ శానిటేషన్, పోలీసు, విజిలెన్స్ అందరూ ఉన్నారు. ఆల్ టీమ్స్ ఉన్నారు. 10 మంది ఉన్నారు. ఒక 500 మీటర్స్ జిగ్జాగ్ లైన్స్ ఉంటాయి సార్. ఇంకా ప్లాన్ 7 ఈ లైన్లో వదులుదామని ప్లాన్ సార్. యాక్చువల్గా మిగిలిన చోట్ల అరౌండ్ 7 o'clock ఆ టైంకి వదిలేసారు. ఇక్కడ 1 hour 1.5 hours ఇబ్బంది అయింది. ఇన్ఫర్మేషన్ అక్కడికి స్ప్రెడ్ అయిందా? అన్ని దిక్కల్లో ఇస్తున్నారు, ఇక్కడ ఇవ్వలేదని అయి ఉంటుంది కదా. అన్ని సిటీలోనే పక్కన ఇస్తా ఉంటే అక్కడ ఇస్తున్నారు, ఇక్కడ ఇవ్వలేని ఫోన్లు కూడా చెప్పుకుంటారు కదా. సెంటర్స్ కాకుండా ఎట్లా ఉంటుంది? పక్కనే టికెట్లు ఇచ్చింది 8 o'clock. టికెట్ స్టార్ట్ చేసింది 9 o'clock. 9 o'clock. బట్ ఏటమ్మా నీకు మెసేజ్ ఇచ్చారా? వేరే వాళ్ళు ఫోన్ చేసి మీకు చెప్పారు ఈ గ్రౌండ్ లో ఇబ్బంది, మనుషులు ఉన్నారు, క్యాంప్ చేయడానికి తర్వాత మీకు చెప్పారు, ముందు మెసేజ్ వచ్చిందా? నేను అడిగిందని స్ట్రైట్ క్వశ్చన్, మీకు మెసేజ్ వచ్చిందా? వచ్చింది